హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి i10 స్పోర్ట్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎరా మ్యాగ్నా స్పోర్ట్స్ అని ఉంటుంది. ఇది స్పోర్ట్స్, అప్పట్లో ఇదే టాప్ ఎండ్ వేరియంట్. స్పోర్ట్స్ వెహికల్ మీ ముందుకి వీడియో చేయడానికి రావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 నెలలో సంథింగ్ ఇయర్ ఎండింగ్లోనే ఉంది. 2014 5వ నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2029 5వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. రీడింగ్ వచ్చేసి 79,000 79,000 కిలోమీటర్ అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆగస్టు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూస్తున్నాం. ఫాగ్ ల్యాంప్స్ అది డూప్లికేట్ ఉంటుంది, అది మనం కావాలంటే వేయించుకోవచ్చు. అది ఒకటి ఊడిపోయింది అంతే. ఫాగ్ ల్యాంప్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనం చేయించుకోవచ్చు. కానీ వెహికల్ మాత్రం ముందట వ్యూ చూస్తున్నాం, చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం షోరూమ్దే ఉంది, అది కూడా కొంచెం క్రాక్ వచ్చింది. టైర్ల కండిషన్ వచ్చేసి ఒక 50 నుంచి 60% ముందట 2 టైర్లు అంతే ఉన్నాయన్న. 50 నుంచి 60%గా ముందట 2 టైర్లు ఉన్నాయి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాం, చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. చిన్న కింద అది ఫుట్ బోర్డుల దగ్గర గీతలు ఉన్నాయి. అద్దాలు అయితే అన్ని ఒరిజినల్ షోరూమ్యే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి అన్న, ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఇది. ఎల్పిజి లాంటి ఏం లేదు, ఓన్లీ పెట్రోల్ వెహికల్. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూస్తున్నాం, చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశారు. ఈ అద్దం కూడా ఒరిజినలే, వైపర్ కూడా వచ్చింది. స్పోర్ట్స్ 1.2 ఇంజన్ అండి ఇది. డిక్కీ కూడా అంతా ఒరిజినలే ఉంది. స్టెప్నీ కూడా చూడండి, 80% ఉంది స్టెప్నీ. ఇది 80% ఉంది స్టెప్నీ. రైట్ సైడ్ టైర్ కూడా 80% ఉంది. స్టెప్నీ 80, ఇది 80, రెండు 80% ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఇది స్టెప్నీ. అది పంచర్ అయితే ఏసీలో నుంచి కస్టమర్ మనకు చెప్పడం జరిగింది. 2 టైర్లు 80%, 2 టైర్లు 50 నుంచి 60% ఉన్నాయి. స్టెప్నీ 20% మాత్రమే ఉంది. జాకీ కూడా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఫుట్బాల్ దగ్గర చిన్న ఉత్తుకుపోయింది ఇక్కడ కింద, కానీ ఒరిజినల్ ఉంది వెహికల్. అద్దాలు, డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్. రీడింగ్ కూడా చూడండి, 79,000 కిలోమీటర్ తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్కి. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ కూడా కొంచెం ఎండ కొడుతుందిగా, కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం లేట్గా కూల్ అవుతుంది. ఎండ కొడుతుందిగా బాగా, 3 అవుతుంది టైము. ఓకే, చల్లగా అవుతుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి. ఇంజన్ బీటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా బాగుంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది. బ్యానెట్ కూడా ఒరిజినల్గా ఉంది. A to Z అంతా ఒరిజినల్గా ఉందన్న. ఇంజన్ కూడా ఎక్సలెంట్, సైలెంట్గా ఉంది ఇంజన్. A to Z అన్నీ ఒరిజినల్ ఉంది. బ్యానెట్, అద్దాలు అన్నీ ఒరిజినలే ఉన్నాయి అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా. A to Z అంతా నేను చెప్పినట్టే ఉన్నా, ఒరిజినల్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు. చిన్న కామను. A to Z అంతా ఒరిజినల్ ఉంది. కస్టమర్ అయితే మనకు 3 లక్షలు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ యొక్క ధర.
మీకు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు. ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.